గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సౌత్ హైదరాబాద్లో ఉన్నానండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 దగ్గర ఉన్నాను. ఓకే, సౌత్ హైదరాబాద్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో సౌత్ హైదరాబాద్లో లేమూర్ ట్రెండింగ్ ఏరియాలో, అలాగే హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ఒక ఎగ్జైటింగ్ రీసేల్ వచ్చిందండి. ఇది ప్రైస్ కూడా మనకి అక్కడ యావరేజ్గా 18,000 to 20,000 నడుస్తుంది. మనకు వచ్చేసి ఇది 15,000 రూపీస్లో ఫిక్స్డ్ ప్రైస్ అండి. 15,000 రూపీస్లో మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ అవైలబుల్ ఉంది. సో మీకు ప్లాట్కి వెళ్ళే ముందు మనం ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి లేమూర్కి అయ్యే మనం డెవలప్మెంట్స్ చూద్దాము. అలాగే లేమూర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో కూడా మనము ఒకసారి చర్చించుకుందామండి. ఓకే, లేమూర్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉందండి. ఓకే, ఈ 10 కిలోమీటర్ రేడియస్లో చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. మనం శ్రీశైలం హైవే నుంచి వెళ్తున్నట్లయితే మనకు రామ్కి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, సిగ్నేచర్ ఎస్టేట్స్, కావూరి వాళ్ళ విల్లాస్, కదంబ అపార్ట్మెంట్స్, అలాగే ల్యాండ్మార్క్ వాళ్ళ రాబోయే అపార్ట్మెంట్స్, ఇట్లా ఆ రోడ్ శ్రీశైలం హైవే టు లేమూర్ వెళ్ళే రోడ్ ఖచ్చితంగా రెసిడెన్షియలీ గ్రోత్ స్టార్ట్ అయింది. సో మనకి సరస్వతి గూడ వరకు రెసిడెన్షియల్ జోన్ ఉందండి. సో సరస్వతి గూడ నుంచి లేమూర్కి కన్జర్వేటివ్ జోన్ ఉంది. సో మళ్ళీ లేమూర్లోనే మనకి రెసిడెన్షియల్ జోన్ అవైలబుల్ ఉంది. సో ఇదే కావూరి వాళ్ళు లేమూర్లో 150 acresలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. సో ఎందుకు అంటే ల్యాండ్ బ్యాంక్ సరస్వతి గూడ తర్వాత రెసిడెన్షియల్ ల్యాండ్ బ్యాంక్ అక్కడే ఉంది కాబట్టి. ఇది కాకుండా మనకి హెచ్ఎండిఏ వాళ్ళ ఒక సెల్ఫ్ లేఅవుట్ వస్తుంది లేమూర్ దగ్గరలో. అది కనుక యాక్షన్కి వెళ్ళినట్లయితే లేమూర్ కూడా ఖచ్చితంగా భూమి అవుతుంది. ఇవి కాకుండా మనకి 4th సిటీకి ఈ 330 feet రోడ్ వచ్చేసి ఎగ్జిట్ 13 నుంచి లేమూరు, రాచలూరు, మీర్ఖాన్పేట్ స్కిల్ యూనివర్సిటీకి ఒక 330 feet రోడ్ ప్రపోజల్ ఉంది. ఇది మనకి స్కిల్ యూనివర్సిటీ దాకా phase 1 ద్వారా, మళ్ళీ స్కిల్ యూనివర్సిటీ టు కడతాల్ RRR వరకు phase 2 లా చేస్తారని అంటున్నారు. సో గ్రౌండ్ వర్క్ అయితే మనకి సీరియస్గానే జరుగుతుంది. సో ల్యాండ్ యాక్విజిషన్కి నోటిఫికేషన్ కూడా వెళ్ళింది. సో తర్వాత హైకోర్టు టెండర్కి ఇస్తే స్టే ఇచ్చినట్టు కూడా మనకి రీసెంట్ న్యూస్ కూడా ఉంది. సో లేమూర్లో మనకి హైబ్డ్ ప్రైస్ కాకుండా 15,000లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రిటర్న్ కనపడుతుంది. సో ఈ 330 feet రోడ్ అవుతుందా అవ్వట్లేదా పక్కకు పెడితే మనకి ఈ లేమూర్ చుట్టూ జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ వల్ల మాత్రం మనకి ఖచ్చితంగా మార్కెట్ భూమి అయితే ఖచ్చితంగా మంచి రిటర్నే వస్తుంది. ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ వేరేవి కూడా కనబడుతున్నాయి కాబట్టి. ఓకే, సీ యూ ఆల్ విత్ ది టూర్ టు లేమూర్. స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఎగ్జిట్ నెంబర్ 14 అండి. నేను శ్రీశైలం హైవే పైన ఉన్నాను. ఓకే, ఇది మనకి కడతాల్కి వెళ్ళే రూట్. ఇది ఎగ్జిట్ నెంబర్ 14. ఇక్కడ నుంచి మనం ఒక 1 to 1.5 kilometers వెళ్ళి అక్కడ మనము లేమూర్కి లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 2 kilometers ట్రావెల్ చేశాక ఈ పాయింట్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు చూస్తే నాగార్జున సాగర్ హైవేకి వెళ్ళే రోడ్ ఇది. వయా సరస్వతిగూడ, లేమూరు, గూడూరు. ఓకే, ఇది శ్రీశైలం హైవే. ఓకే, ఇక్కడ నుండి మనము దాదాపు ఇంకొక 8 kilometers ట్రావెల్ చేస్తే ప్రాజెక్ట్కి వెళ్తాము. 6 to 6.5 kilometers ట్రావెల్ చేస్తే లేమూర్ టౌన్కి వెళ్తాము. సో ఈ రోడ్లో జరిగే మీరు డెవలప్మెంట్స్ చూడండి. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. మనము శ్రీశైలం హైవే నుండి ఒక 100 to 200 meters ట్రావెల్ చేశాక లెఫ్ట్ సైడ్కి మీరు చూస్తున్నారా, బ్రిడ్జ్ ఎప్సిలాన్ అని ఒక విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. ఇది అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ అండి. వర్క్ కూడా రిగరస్గా జరుగుతుంది. సో ఇది ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ మీరు చూసేది. ఇక్కడ మీరు చూస్తే వర్క్ కూడా లోపలికి కనిపిస్తుంది, రిగ్రెస్గా జరుగుతుంది. సో ఇంత అల్ట్రా లగ్జరీ విల్లాస్ ఎందుకు వస్తున్నాయి అంటే విత్ 47,000 SFT స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్, 15,000 SFT పార్టీ లాన్, అది చూసారుగా, బౌలింగ్ గ్యాలీ, ప్రీ IGBC సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అంట. ఇది ఎందుకు వస్తున్నాయంటే ఇది ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండడము, మళ్ళీ వెస్ట్ సైడ్కి శ్రీశైలం హైవే యాక్సెసిబుల్ ఉండడము, ఇది రీజన్. ఓకే, మీరు అక్కడ చూస్తున్నారా, పిల్లర్స్ లేస్తున్నాయి. వర్క్ కూడా చాలా రిగరస్గానే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం శ్రీశైలం హైవే నుంచి ఒక 500 meters ట్రావెల్ చేశాక రైట్ సైడ్ కనిపించేది రామ్కి డిస్కవరీ సిటీ అండి. మీరు చూస్తున్నారా, రామ్కి డిస్కవరీ సిటీ.
ఇది 600 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది ఈ ప్రాజెక్ట్. ఇందులో మనకి చూస్తే సెక్యూరిటీ ఉంది, విల్లాస్ ఉన్నాయి, క్లబ్ హౌస్ ఉంది, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ లివింగ్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా గచ్చిబౌలి ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు. సో హార్డ్లీ 30 minutes డ్రైవ్ ఫ్రమ్ హియర్ టు గచ్చిబౌలి. సో మీరు చూసే రెసిడెన్షియల్ గ్రోత్ మీకు కనబడుతూ ఉంటుంది. ఇంకా ముందు ముందు మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక 100 to 200 మీటర్ మనము ట్రావెల్ చేశాక నాకు రైట్ సైడ్ ఉంది చూడండి, కావూరి హిల్స్ ఫారెస్ట్ నెస్ట్ విల్లాస్ ఇది. ఓకే, ఇందులో కూడా మనకి విల్లాస్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ స్టేయింగ్ ఉంది. మీరు చూసే కార్స్ కూడా లోపలికి వెళ్తున్నాయి. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. కావూరి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వచ్చేసి మనకి లేమూర్లో అవుతుంది. ఇది వచ్చేసి మనం శ్రీశైలం హైవే టు సరస్వతి గూడకి వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఈ రోడ్ వచ్చేసి మాస్టర్ ప్లాన్లో మనకి 100 feet రోడ్ అండి. ఓకే, ప్రజెంట్ మనకి 40 to 60 feet రోడ్ ఉండొచ్చు. సో ఈ రోడ్ ఇలాగే ఉంటుంది మనకి లేమూర్ వరకు. ఇది మనకి మాస్టర్ ప్లాన్ రోడ్ పడితే మాత్రం మనకి ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి యాక్సెస్ ఉంటుంది. ఆ 330 feet రోడ్ ఏదైతే అనుకున్నామో లేమూర్కి ఎగ్జిట్ 13 నుంచి వచ్చేది, అది మాస్టర్ ప్లాన్లో లేని రోడ్. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక 4th సిటీకి కనెక్టివిటీ ఇద్దాము, మెట్రో తీసుకొద్దామన్న ఉద్దేశంతో అది మాస్టర్ ప్లాన్లో లేనప్పటికీ ఇంప్లిమెంట్ చేసే రోడ్. ఈ రోడ్ మాత్రం మనకి మాస్టర్ ప్లాన్లో ఉంది. ఇది 100 feet రోడ్. ఇదే రోడ్కి మనం ఇంకొంచెం ముందుకు వచ్చాక మనకి లెఫ్ట్ సైడ్ ఇది కనపడుతుంది చూడండి, ఈ పెద్ద విల్లా ప్రాజెక్ట్. ఇది ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్ద విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి సిగ్నేచర్ ఎస్టేట్స్ అండి. దీని కాన్సెప్ట్ ఏంటి అంటే 1 acre 1 villa ప్రాజెక్ట్ ఇది, ఆర్ ½ acre విల్లా ప్రాజెక్ట్. సో క్యాన్ యూ ఇమాజిన్ ద ప్రైస్ హియర్ అండి. 1 acre 1 విల్లాలో మనకి ఇక్కడ ప్రైస్ వచ్చేసి 27 crore to 29 crore నడుస్తుంది ఈ ప్రాజెక్ట్లో. అంటే మీరు అర్థం చేసుకోండి ఈ ఏరియాకు ఉన్న పొటెన్షియాలిటీ. ఎందుకు ఇంత ప్రైస్ ఉంది అంటే ఎయిర్పోర్ట్కి యాక్సెసిబుల్ ఉండడమే. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండడానికే ప్రిఫర్ చేస్తారు. సో ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్న రెసిడెన్షియల్ జోన్ ఏది అంటే అప్ టు సరస్వతి గూడ, దాని తర్వాత లేమూరు. ఓకే, ఇక్కడ నుంచి నాకు కరెక్ట్ సరస్వతి గూడ వచ్చేసి 1 kilometer ఉందండి. ఈ 1 kilometer స్ట్రెచ్ కూడా రెసిడెన్షియల్ జోనే. దాని తర్వాత రెసిడెన్షియల్ జోన్ వచ్చేసి మనకి లేమూరు. ఓకే, మనం ముందుకెళ్దాం. వ్యూవర్స్, ఇంకొంచెం ముందుకు వచ్చాక మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది కదంబా ఊబర్ లగ్జీరియస్ 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే, సో ఇప్పటివరకు మనం విల్లా ప్రాజెక్ట్ చూసాము, ఇక్కడ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ చూస్తున్నారు అదే రోడ్కి. ఇక్కడ మనకి రైట్ సైడ్కి ల్యాండ్ మార్క్ వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ కూడా ఉందండి మనకి. ఓకే, సో ఫ్యూచర్లో ఇక్కడ విల్లాస్ రావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్ రావచ్చు, చెప్పలేము. ఓకే, సో ఇక్కడ వరకు దాదాపు మనకు రెసిడెన్షియల్ జోన్ అయిపోయింది. ముందు మీకు సరస్వతి కూడా విలేజ్ చూపిస్తాను, దాని తర్వాత మనం లేమూర్లో వీల్ సీ ది ప్రాజెక్ట్. సో స్టే కనెక్టెడ్ అండి. నాకు ముందు చూస్తున్నారు కదా, అది సరస్వతి గూడ. సో నేను సరస్వతి గూడ నుంచి వచ్చాను కాబట్టి అక్కడ మనకి విలేజ్ ఎండ్ అయిపోయింది. సో మీకు 100 feet రోడ్ అన్నాను కదా, ఈ విలేజ్ బైపాస్ చేస్తూ మనకి ఈ రోడ్ రైట్కి ఇట్లా బైపాస్ చేస్తూ ఇక్కడ వచ్చి కనెక్ట్ అవుతుంది మళ్ళీ. సో ఇక్కడ నుంచి 100 feet ప్రపోజ్ రోడ్ మళ్ళీ. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి జోన్ వచ్చేసి మనకి కన్జర్వేటివ్ జోన్ అండి. మనకి ఇంకా 4 kilometers లేమూర్ వరకు కన్జర్వేటివ్ జోన్. సో ఇదే అప్రోచ్ రోడ్ ఉంటుంది మనకి. తర్వాత మనకి రెసిడెన్షియల్ జోన్ వచ్చేసి మళ్ళీ లేమూర్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ నుంచి మనం ఇంకా హార్డ్లీ ఒక 1 kilometer వెళ్తే లేమూర్ వస్తాము. ఓకే, సో ఇక్కడ మీకు అగర్మైప్ కూడా బోర్డు కనబడుతుంది కదా. సో బై ది వే లేమూర్ నుంచి మనకి బస్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తే లేమూర్ టు గూడూరు టు ఉమెన్స్ కాలేజ్ బస్ కూడా వెళ్తుంది. సో మీరు చూస్తే ఈ అగర్మై కూడా లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనము ఆస్పెరియాలిటీ, అద్వైత్, భాష్యం ప్రీమియం కౌంటీకి వెళ్తాం. ఇటు నుంచి వెళ్ళొచ్చు, లేమూర్ నుంచి కూడా లెఫ్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. సో ఈ 100 feet రోడ్ కాస్త లేమూర్ డైరెక్ట్ వెళ్ళదు మనకి. ఈ 100 feet రోడ్ ఇలా కట్ అయ్యి మనకి భాష్యం ప్రీమియం కౌంటీ నుంచి డైరెక్ట్ అటు 4th సిటీకి కనెక్షన్ ఉంది. ఓకే, సో మనకి ఇది మనకి లేమూర్ టు గూడూరు రోడ్ అన్నట్టు. ఇట్లా మనం స్ట్రేట్ వెళ్ళిపోతే రాచలూరుకి కనెక్ట్ అవుతాము. రాచలూరు నుంచి రైట్ తీసుకుంటే శ్రీశైలం హైవే, లెఫ్ట్ తీసుకుంటే మనం ఇబ్రహీంపట్నం హైవే, నాగార్జున సాగర్ హైవే వెళ్ళొచ్చు. ఓకే, లెట్స్ గో టు లేమూర్ నౌ. లేమూరు విలేజ్కి వచ్చేసాను నేను. ఇప్పుడు కరెంట్లీ లేమూర్ విలేజ్లో ఉన్నాను. మీరు ఇక్కడ స్టాచ్యూ చూస్తున్నారు కదా, దీని పక్కకు ఉన్నది మనకి గవర్నమెంట్ స్కూల్. సో ఈ చిన్న రోడ్డు మనకి డైరెక్ట్ శ్రీశైలం హైవే యాక్సెస్ కూడా ఉందండి. సో ఇది మాస్టర్ ప్లాన్లో ఎలాంటి రోడ్ లేదు, కానీ ఈ రోడ్ కూడా డెవలప్ అయితే మనకి శ్రీశైలం హైవే మ్యాక్ ఆపోజిట్ నుంచి డైరెక్ట్ లేమూరు చేరుకోవచ్చు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి రాచలూరు రోడ్ వస్తుంది. అక్కడ నుంచి మనకి ప్రాపర్ శ్రీశైలం హైవే యాక్సెస్ ఉంది. మనం రైట్ తీసుకొని వెళ్ళిపోతే డైరెక్ట్ శ్రీశైలం హైవే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, మనము ఈ రోడ్ ద్వారా వచ్చాము.
ఓకే, ఈ పాయింట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఒక 750 మీటర్స్ వెళ్తే మనము శుభగృహ సుకృతి సాహుతి లేఅవుట్కి వెళ్తాము. అదే మనం స్ట్రేట్ వెళ్ళిపోతే రాచలూరు రోడ్ వెళ్తాము. ఆ రాచలూరు రోడ్కి వెళ్ళే దారిలోనే మనకి కావూరి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తుంది. అది కూడా మీకు చూపించి మళ్ళీ మనం బ్యాక్ ప్రాజెక్ట్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారా? ఈ రోడ్కి ఇంతకుముందు పాయింట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే ప్రాజెక్ట్కి వెళ్తాం కదా. నేను ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు ఇక్కడ మీకు డెవలప్మెంట్ చూపిద్దామని కొంచెం ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి కావూరి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అండి. ఓకే, ఇక్కడ నుంచి మనకి 150 ఎకరాల్లో కొంచెం పార్ట్ ప్లాటింగ్ చేశారు, మిగతా మొత్తము విల్లాస్ అంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కాన్సెప్ట్లో డెవలప్ చేస్తున్నారు. ఓకే, సో లేమూరుకున్న స్కోప్ ఇదండి. ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్తే మనకి రాచలూరు రోడ్ వస్తుంది. ఓకే, అది మనకి సాగర్ లెఫ్ట్ తీసుకుంటే సాగర్ హైవే వెళ్ళొచ్చు, రైట్ తీసుకుంటే మనకి మాంచెస్టర్ స్కూల్ ద్వారా మనకు శ్రీశైలం హైవే వెళ్ళొచ్చు. సో ఆ మాంచెస్టర్ స్కూల్కి వెళ్ళే రోడ్లోనే మనకి హెచ్ఎండిఏ సెల్ఫ్ వెంచర్ ఒకటి డెవలప్ అవుతుంది విత్ 50-50 రేషియో విత్ ఫార్మర్స్. ఓకే, అది కూడా మనకి హెచ్ఎండిఏ వాళ్ళ సెల్ఫ్ వెంచర్ అండి. ఓకే, సో మనం ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ప్రాజెక్ట్ చూద్దాం. సీ యూ దేర్, స్టే కనెక్టెడ్. ఇందాక మనం లెఫ్ట్ తీసుకొని ముందుకు వచ్చాం కదా, ఇక్కడ మీరు బ్లూ షెడ్ చూస్తున్నారు కదా, ఆ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ బ్యాక్ గేట్ ఇక్కడ వస్తుందండి. దీనికి ఆనుకొని ఉన్న శుభగృహ సుకృతి సాహితీ లేఅవుట్లో మనకి రీసేల్ ఉంది. మనం ప్లాట్లోకి వెళ్ళి మిగతాది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నుంచి మనము ముందుకు వచ్చాక ఈ గేట్ నుంచి వెళ్ళాలి ప్లాట్కి. ప్లాట్ నెంబర్ వచ్చేసి 77 అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 240 స్క్వేర్ యార్డ్స్, మనకి 36x60 సైజ్ ఉంది. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్, ఇది గేట్. ఓకే, ఇక్కడ నుంచి దాదాపు మనం ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే మనకి 330 ఫీట్ రోడ్కి మనకి మార్కింగ్ జరిగింది. క్లోజ్ టు 1.5 to 2 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది మార్కింగ్కి. సో మనము మార్కింగ్కి కొంచెం దాదాపు 2 కిలోమీటర్స్ 1.5 to 2 కిలోమీటర్స్ ఉన్నాం కాబట్టి, సో రోడ్డు కానీ ఆ గ్రోత్ కారిడార్ కానీ దూరంగానే ఉన్నాం కాబట్టి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మీరు చూసిన డెవలప్మెంట్స్ అన్నీ చూసారు కదా, 360 డిగ్రీ డెవలప్మెంట్స్. సో ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్ విజన్ ఉండి ఖచ్చితంగా ఒక 5 to 10 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ ఉంటే ఈ ప్రైస్లో ఎంటర్ అవ్వడం మాత్రం అది మంచి ప్రైస్ అవుతుంది. ఎందుకు అంటే మీరు కొత్త వెంచర్స్ చూసుకుంటే ORR నుంచి 30 కిలోమీటర్స్ వెళ్ళినా కానీ మనకి 14,000 15,000 4th సిటీ చెప్పుకొని అమ్ముతున్నారు. సో మనకు దీని తర్వాతే 4th సిటీ ఉంది. మనకు వెనకాల చూస్తే ఇంతకుముందు చూసినట్టు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ 10 కిలోమీటర్స్లో ORR రెసిడెన్షియల్ జోను, ప్రపోజ్డ్ 30 మీటర్ రోడ్, ఇది కాకుండా మనకి అఫోర్డబిలిటీ, ప్రైస్ అఫోర్డబిలిటీ. సో ఇవన్నీ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ప్రొవైడెడ్ మీకు లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. సో అట్లీస్ట్ 5 to 10 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా బెస్ట్ బెట్టే అవుతుంది. సో మళ్ళీ ఫేసింగ్ కూడా చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్. ఓకే, సో ఈస్ట్ ఫేసింగ్ ఎట్లాగా ఎడ్జ్ ఉంటుంది, మీకు తెలియదు ఏముంది. సో ఎప్పుడు రీసేల్ చేద్దామన్నా తొందరగా పోతుంది ఈస్ట్ ఫేసింగ్ అయితే. దానికి తోడు సైజు మంచి విల్లా సైజు. సో ఫ్యూచర్లో రెసిడెన్షియల్గా గ్రో అయితే మాత్రం విల్లా కూడా కట్టుకొని ఉండొచ్చు. 36x60 సైజు విల్లా సైజు కూడా మంచి సైజే. ఓకే, మళ్ళీ ఫైనల్ ఎల్పి కూడా ఉంది ప్రాజెక్ట్కి. సో అది మనకి వాల్ అండి. వాల్ నుంచి సెకండ్ ప్లాట్ అవుతుంది. సో బార్డర్ ప్లాట్ కూడా ఏం కాదు. సో ఈ లేఅవుట్ చూస్తే యావరేజ్ మెయింటైన్ లేఅవుట్, మీకు ఫుల్ టు డెవలప్మెంట్స్ క్లబ్ హౌస్ అలాంటివి ఏమీ లేవు, యావరేజ్ డెవలప్మెంట్. సెక్యూరిటీ ఇలాగా మీకు వాల్ ఉంది, ట్యాంక్ ఉంది. ఓకే, బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. ఇది అండి 77 ప్లాట్ అవైలబుల్ ఉంది. సెవెంటీ సెవెన్ 1 2 అక్కడ 3rd స్టోన్, ఇటు వచ్చేసి 4th స్టోన్ పడిపోయినట్టుంది. ఓకే, 36x60 సైజ్ అండి, ఈస్ట్ ఫేసింగ్. ప్రైస్ వచ్చేసి 15,000, నాన్ నెగోషియబుల్ అండి, ప్రైస్ ఫిక్స్డ్. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. స్క్రీన్ పైన నా నెంబర్ కనబడుతుంది. ఫ్రెండ్స్, నేను లేమూరు నుంచి సైన్ ఆఫ్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213.
మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా రీసేల్ సపోర్ట్ కావాలన్నా లేకపోతే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కావాలన్నా నా నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఓకే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లేమూర్ తుకుగూడ మహేశ్వరం. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. మళ్ళీ ఎండ్ చేసే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కానీ నా కంటెంట్ కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అగైన్, బాయ్.